ఓవెల్ వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ 4వ రోజు ఆటను ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టంతో 50 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. బెన్ డకెట్, ఒలీ పోప్ ఇద్దరు కూడా క్రీజులోకి వచ్చారు. పోప్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయగా డకెట్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. చూస్తుండగానే అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకుని ప్రమాదకరంగా కనబడ్డాడు. అయితే 54 పరుగుల వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 82 పరుగుల వద్ద సూపర్ బ్యాటింగ్ చేస్తున్న డకెట్ వికెట్ను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పోప్, రూట్ ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్ది ఇంగ్లాండ్ స్కోర్ను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నించారు. ఇద్దరు క్రీజ్లో పాతుకుపోతే ఎంతటి విధ్వంసాలు సృష్టించగలరో ప్రత్యేకంగా చెప్పే పని లేదు. ఈ భయాన్ని నిజం చేసేలా ప్రసిద్ధ్ వేసిన 27వ ఓవర్లో ఒలీ పోప్ ఏకంగా 3 బౌండరీలు బాది మంచి జోష్లో కనపడ్డాడు. కానీ ఆ జోష్ను చలారిస్తూ మరుసటి ఓవర్లోనే 27 పరుగుల వద్ద పోప్ను సిరాజ్ అవుట్ చేశాడు. ఈ వికెట్తో సిరాజ్ ఈ సిరీస్లో 20 వికెట్లు పడగొట్టి ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్గా నిలిచాడు. ఈ గణాంకాలే చెబుతున్నాయి సిరాజ్ ఈ సిరీస్లో ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడో. అయితే అతడి కష్టానికి ఫలితం దక్కాలంటే ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలి. అయితే పోప్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన బ్రూక్తో కలిసి జో రూట్ నెమ్మదిగా ఇన్నింగ్స్ని నిర్మించే పనిలో పడ్డాడు. ఇక హ్యారీ బ్రూక్ 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్లో బ్రూక్ భారీ షాట్కి ఆడి అవుట్ అవ్వబోయాడు. అయితే సిరాజ్ బ్రూక్ ఇచ్చిన లడ్డు లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ని అద్భుతంగా అందుకున్న సిరాజ్ ఆ వెంటనే బౌండరీ లైన్ని తాకడంతో బ్రూక్కి 6 లభించింది. అలా సిరాజ్ బౌండరీ లైన్ని తప్పుగా అంచనా వేయడంతో లభించిన లైఫ్తో బ్రూక్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసి ఇండియాపై ఎదురుదాడి చేయడం ప్రారంభించాడు. బ్రూక్ వికెట్ తీసుకుని ఉంటే ఇండియా ఈరోజు మొదటి సెషన్లో మరింతగా ఇంగ్లాండ్పై ఉచ్చు బిగించి ఉండేది. మరి ఈ క్యాచ్ డ్రాప్ ఎంత కాస్ట్లీగా మారిపోతుందనేది మరికొద్ది సేపట్లో తేలిపోతుంది. లంచ్ సమయానికి బ్రూక్ 23 పరుగులతో, జో రూట్ 38 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే ఇంకా 6 వికెట్లు తీయాలి. అదే ఇంగ్లాండ్ గెలవాలంటే 210 పరుగులు చేయాలి. ఇండియా బ్రూక్ని ఎంత త్వరగా అవుట్ చేస్తారన్న దానిపైనే గిల్ సేన గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.